జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. చేతిని గుర్తుంచుకో, చేయిని గుర్తుంచుకో. వచ్చింది, అందరూ వచ్చారు. ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు పంచముఖ హనుమాన్ టెంపుల్ ఏరియాలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ వెలిచాల రాజేందర్ రావు గారి గెలిపే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలను గడప గడపకు తీసుకువెళ్తూ ప్రతి ఒక్క ఇంటిని తడుతూ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే పథకాలను వాళ్ళ ఇల్లు చేర్చే విధంగా ప్రచారంలో భాగంగా అందరికీ వివరిస్తూ రాజేందర్ గారి గెలుపు మనకు కావాలి, ఎందుకు కావాలి అనే ఒక ప్రాముఖ్యతను వాళ్ళకు వివరిస్తూ ప్రచారం చేయడం జరుగుతుంది. యనమల రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నుండి ఈనాటి వరకు ఏదైతే పథకాలను కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తానని చెప్పిందో 100 రోజుల లోపలనే ఆ పథకాలను అమలు చేయడం జరిగింది. అలాగే ఎంపీ గారి గెలుపు కూడా మనకు ఖాయమైతే వారి దగ్గర నుండి వచ్చేటువంటి నిధులు కానీ కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది అని తెలియజేస్తూ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పథకాలు ఏదైతే కరెంటు బిల్లు కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, మహిళలకు గ్యాస్ 500 అయితే కానివ్వండి, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు అయితే కానివ్వండి, ప్రతి ఒక్క పథకాన్ని కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది అని ప్రతి ఒక్క ఓటర్కు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా ఈరోజు 8వ వార్డు పంచముఖ హనుమాన్ టెంపుల్ కాడి మా కార్యకర్తలు, మా మహిళా అక్కలతోని ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండి ఓటేసి వెలిశాల రాజేందర్ గారిని అధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటున్నాం. జై